ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 and verse 10. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, ప్రూవింగ్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ ఆన్ టు ద లార్డ్. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పరీక్షించుకుని ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసినటువంటి మేలులు ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రియులారా దేవుని ఆరాధించాలి, మహింపరచాలి. ఈ వాక్య పరిచర్య ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు అని వినడానికి మేమెంతో సంతోషిస్తున్నాం, దేవుని మహింపరుస్తున్నాం. కాబట్టి వాక్యము మనుషులు బ్రతికిస్తుంది, జీవాన్ని ఇస్తుంది, వారి జీవితాల్లో నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యమును అనేక మందికి పరిచయం చేయండి. తద్వారా వారి ఆశీర్వాదంలో మీరు కూడా పాలుపంపులు పొందుతారు. మరి చాలామంది ఆ విధంగా చేస్తున్నారు. అందును బట్టి మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. మనము వెలుగు సంబంధుల వల్లే ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు ఎలాగున్నాయో కనబడతాయి. మన ఆలోచనలు, మన తలంపులు, మన మాట్లాడే మాట అది దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నట్లయితే పిల్లరా మనం వెలుగు సంబంధుల వలె ఉంటాం. తద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. వెలుగు సంబంధులుగా ఉన్న వారి జీవితాల్లో పిల్లరా మరి భయం ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. వారి జీవితంలో నిరాశ నిస్పృహలు ఉండవు. గల కారణం ఏమిటంటే వెలుగైనటువంటి యేసు ప్రభువు వారిని నడిపిస్తారు. వెలుగు సంబంధాల వల్లే ఉన్నప్పుడు పిల్లరా ప్రేమ చూపెడతారు, క్షమిస్తారు, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడతారు. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, మీ యొక్క వాక్యము మా యొక్క జీవితాల్ని సరిచేస్తాయి. మరొకసారి ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్యపు వెలుగులో మేము నడుచుకున్నప్పుడు మా ఆలోచనలు, మా తలంపులు, మా నడవడి ప్రభువా మీకు ప్రీతికరంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి. మరొకసారి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. మీ వాక్యమే మాకు నిరీక్షణ ఇస్తుంది, మమ్మల్ని బ్రతికిస్తుంది, లేవనెత్తుతుంది ప్రభువా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ దర్శించండి, కుటుంబాలను చక్కబెట్టండి, శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపండి. వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే ముట్టండి, బాగు చేయండి. ఎవరైనా కుటుంబాల్లో ప్రభువా మరి చెప్పుకోలేనిటువంటి పరిస్థితులు కూడా వెళ్తుంటే ప్రభువా మీ వైపు చూస్తే ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి బలం కలుగుతుంది ప్రభువా. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మా పిల్లలందరికీ దయచేయండి. వెలుగు సంబంధాల వలె ఉండి ప్రభువా దేవుని మహింపరిచేటువంటి జీవితం మీరు మాకు దయచేయమని యేసు ప్రభువు నా కొరకు మా కొరకు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ కార్యాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ సహాయము ప్రతి కుటుంబంలో దయచేయమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.